ఈస్టర్ యొక్క దినాలకు సిద్ధపాటుగా ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎవరు? విశ్వాసులు, సంఘముగా ఏర్పడిన విశ్వాసులు, ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ఈస్టర్ దినమునకు ముందుగా ఒక 2-3 దినాలు ఉపవాసం ఉండి ఆ ఈస్టర్ పండుగను వారు ఆచరించేవారు. ఈస్టర్ పండుగ అంటే ఏంటి? యేసయ్య యొక్క పునరుత్థాన దినము. యేసయ్య యొక్క పునరుత్థాన దినమునకు ముందు యేసయ్య ఏ విధముగా పట్టబడ్డాడు, యేసయ్య ఏ విధముగా శిక్షించబడ్డాడు, యేసయ్య ఆ 3వ దినమున ఏ విధముగా తిరిగి లేపబడ్డాడు అనే విధానంలో ఆ పండుగను ఆచరించక మునుపు 1-2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. 3వ శతాబ్దంలోనికి వచ్చేసరికి 3వ శతాబ్దంలో సంఘములో అరియానిజం అనే ఒక సిద్ధాంతం వచ్చేసింది. అరియానిజం అనే ఈ సిద్ధాంతము ఒక దైవజనుడు, ఆయన పేరు ఏంటంటే అరియాన్ అనే ఒక దైవజనుడు పాస్టరు, ఇతను ఒక సిద్ధాంతాన్ని పుట్టించుకొని వచ్చాడు. ఏంటి ఆ సిద్ధాంతం అంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు కాబట్టి ఆ యేసుక్రీస్తుని దేవునిగా పూజించాల్సిన అవసరం లేదు అని సంఘములో ఉన్న ఒక సేవకుడు, సంఘములో ఉన్న ఒక పాస్టరు ఈ సిద్ధాంతమును తీసుకొని వచ్చి ప్రజలలో ఒక విధమైన గందరగోళాన్ని సృష్టించాడు. విశ్వాసుల యొక్క విశ్వాసము సడలింది, విశ్వాసుల యొక్క విశ్వాసము బలహీనమైంది. ఒక దైవజనుడు కదా, ఇప్పుడు ఒక దైవజనుడిని ఎంతమంది ఫాలో చేస్తున్నారు? యేసన్న గారిని ఎంతమంది వెంబడించారు? ఇప్పుడు యేసన్న గారు కానీ ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి, ఒక తప్పు సిద్ధాంతమును తీసుకొని వచ్చి చెబితే ఆయనను వెంబడించుచున్న వారందరూ ఏం చేస్తారు? దాన్ని అవలంబిస్తారు. ఇతడు ఒక గొప్ప దైవజనుడు, గొప్ప పాస్టరు, అరియన్ అనే ఒక వ్యక్తి. ఇతడు తీసుకొచ్చిన ఈ సిద్ధాంతమునకు అరియనిజం అనే పేరు పెట్టి యేసుక్రీస్తు గొప్పవాడు కాడు, యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాడు అనే ఒక ప్రచారం తీసుకొచ్చినప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి, ఏ సమస్యను? సంఘములో ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి ఒక కౌన్సిల్ ఏర్పడిందండి. అది 3వ శతాబ్దంలో ఏర్పడింది. 3వ శతాబ్దంలో క్రీస్తు శకము 325వ సంవత్సరమునందు ఒక కౌన్సిల్ ఏర్పడింది. ఆ కౌన్సిల్కు పేరు ఏం పెట్టారంటే నికాయా కౌన్సిల్ అనే పేరు పెట్టి, ఈ నికాయా కౌన్సిల్లో